అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ స్వరూప్ సిన్హా గారు రచించిన బంధం అనే కథను విందామండి. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. రోజు తెల్లవారబోతుంది. క్రితం రాత్రి వరకు వేడి గాల్పులతో భయపెట్టిన ప్రకృతి ఒక్కసారిగా జల్లు కురిసి చల్లబడి బిడ్డ మీద కోపం వచ్చి అంతలోనే తగ్గిపోయిన తల్లిలా మానవ జాతిని తన చల్లని ఒడిలోకి తీసుకొని సేద తీరుస్తున్నట్లుగా ఉంది. మంచంపై నుంచి లేవబుద్ధి కావటం లేదు చరణ్కి. అలాగే బద్ధకంగా ఒత్తిగిలి పడుకొని కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు. ఆ ఉదయం ప్రశాంతమైన వాతావరణంలో శూన్యంగా కిలకిల రావాలతో స్వేచ్ఛగా ఎగిరిపోతున్న పక్షులను చూసి అనుకున్నాడు, వీటిని చూసి మనుషులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని. తన దిండు కిందనే ఉన్న తన సెల్ని అందుకొని స్వప్నకి డయల్ చేశాడు. హలో, శుభోదయం. అయ్యగారు ఇంకా పడక సీన్లోనే ఉన్నట్టున్నారు అంటూ హుషారుగా పలకరించింది స్వప్న. అరే, నీకెలా తెలుసు అన్నాడు ఆశ్చర్యపోతూ. తమరెప్పుడైనా 8 దాటంది మంచం మీద నుంచి దిగారా అంటూ వెక్కిరింతగా అందావిడ. అది సర్లే స్వప్న, ఈ కిటికీలో నుంచి చూస్తూ ఉంటే గుంపులుగా కదిలిపోతున్న స్వేచ్ఛా విహంగాలు బోలెడు కనిపిస్తున్నాయి. వీటిని చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి కదూ అన్నాడు. ఏం నేర్చుకోవాలో అంటూ అడిగిందావిడ. ఒక స్టేజి దాటాక తల్లి పక్షులు, పిల్ల పక్షులు ఎంచక్కా వేటి దారిన అవి వేరైపోయి వెళ్ళిపోతాయి. మనకులాగా సొంత ఊరు, సొంత దేశం, అమ్మా నాన్నలు అంటూ ఒకే గూటిని పట్టుకొని వేళ్లాడవు కదా అన్నాడు. ఏడిచినట్టే ఉంది. పక్షులను చూసి ఇదా నువ్వు నేర్చుకునేది? ముందు వాటి పంక్చువాలిటీని గురించి నేర్చుకో, అది చాలు అంటూ కోపంగా అనేసి చప్పున ఫోన్ కట్ చేసింది. స్వప్నకి బాగా కోపమొచ్చినట్టుందే అనుకున్నాడతను. గత కొన్నాళ్లుగా చరణ్ తండ్రి వెంకట్రామయ్యకు మధ్య ఓ విషయం నలుగుతూనే ఉంది. స్వప్న మాత్రం ఎంతసేపు వెంకట్రామయ్యనే సపోర్టు చేస్తుంది. గత రాత్రి తనకు తండ్రికి జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది చరణ్కి. బాబు, నీ సంపాదన ఆశించి కాదురా నిన్ను ఇన్నాళ్ళు కష్టపడి చదివించి డాక్టర్ని చేసింది. మన ఊరి బల్లోనే చదువుకుంటున్న నువ్వు చదువుని మానేసి పొలం పనులు చేసుకోవటానికి తల్లిదండ్రులతో పాటుగా సాయం కోసం వచ్చిన నువ్వు, నాన్న నేను పెద్దయ్యాక డాక్టర్ని అవుతాను, అందరి రోగాలు నయం చేస్తాను అని ముద్దుగా పలికేవాడివి. నీ ఇష్ట ప్రకారమే నిన్ను డాక్టర్ని చదివించాను అన్నాడతను. సరే నాన్న, ఒప్పుకున్నాను. నువ్వు నన్ను కష్టపడే చదివించావు. మరిప్పుడు మంచి అవకాశం వచ్చి నేను స్టేట్స్కి వెళ్తాను అంటే కాదంటున్నావు. విదేశాల్లో అయితే నెలసరి ఆదాయం లక్షలు దాటుతుంది. ఇక్కడ ఇలా గొర్రెతోక సంపాదనతోనో, అసలు ఉద్యోగం లేక కష్టాలు పడుకుంటూనో ఉండలేను. నేను సంపాదించాలనుకున్నది నీకోసమే కదా నాన్న. నేను వెళ్ళాక డబ్బు పంపిస్తాను. నేను అమెరికా వెళ్ళి డబ్బు పంపిస్తానో లేదోనని నీకు అనుమానంగా ఉందేమో కాబోలు అన్నాడు కొడుకు. చచా, అదేం మాటరా అంటూ నొచ్చుకున్నాడు వెంకట్రామయ్య. చరణ్ ఆయన ఏకైక సంతానం. పుట్టిన ఏడాదికే తల్లిని పోగొట్టుకుంటే తన కొడుకును వేరెవరైనా వస్తే సరిగ్గా చూస్తారో లేదోనని అసలు ఆయన మళ్ళీ పెళ్లి సంగతే తలపెట్టలేదు. ధ్యాసంతా కొడుకు మీదే అనే కంటే ఆయన ప్రాణమే చరణ్ అనటంలో అతిశయోక్తి ఏమాత్రమూ లేదు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని పండించుకుంటూ ఓ పూట తిని మరో పూట తినకుండా చరణ్కి మాత్రం ఏ లోటు రాకుండా అల్లారు ముద్దుగా పెంచాడు. నాన్న, నేను ముందుగా వెళ్ళి ఉద్యోగంలో చేరి వచ్చి నిన్ను తీసుకెళ్తానులే అన్నాడు చివరగా చరణ్. ఒరే బాబు, నువ్వు కావాలంటే వెళ్ళు, నేను మాత్రం రాను. నువ్వేమీ నాకు డబ్బు కూడా పంపనక్కర్లేదురా. ఏదో ఉన్నంతలో ఆ దేవుడు దయ వల్ల నేను బాగానే బతకగలను. నువ్వు గొప్ప డాక్టర్వైతే నాకంతే చాలు అన్నాడాయన దృఢంగా. చా, నీ మాటలకు అర్థం లేదు నాన్న. నన్ను వెళ్ళొద్దంటావు, నువ్వు రానంటావు.
ఈ వయసులో ఇంత మొండితనం పనికిరాదు నాన్నా నీకు అంటూ కోపంగా అన్నాడు చరణ్. ఒరేయ్ బాబు, ఈ నేల, ఈ గాలి, ఈ ఇల్లు, ఈ ఊరు ఇవన్నీ నేను పుట్టినప్పటినుంచి నా నేస్తాలురా. నా తల్లిదండ్రులు, మీ అమ్మ, వీరందరి జ్ఞాపకాలు ఈ నేలతోనే ముడిపడి ఉన్నాయి. నేను పోయే వరకు అవి అలాగే ఉంటాయి కూడా. నేను మాత్రం ఈ గడ్డనొదిలి రాలేనురా అన్నాడు. సరే నాన్న, నీ కర్మ. ప్రతివాడు కోట్లకు పడగలెత్తి డెవలప్ అవుతూ ఉంటే ఇక్కడ ఏమీ చేతకాని వాజమ్మలా నేను చేతులు ముడుచుకొని కూర్చోలేను. అమెరికాలో సెటిల్ అవ్వాలన్నది నా కల. దాన్ని నేను ఎవరికోసమూ త్యాగం చేయలేను. నువ్వు నాతో పాటు వస్తావో రావో నువ్వే నిర్ణయించుకో. 2 రోజుల్లో మన ఊరికి వస్తాను, అప్పుడు చెప్పు నీ నిర్ణయాన్ని అంటూ చెప్పాడు చరణ్. సరే బాబు, నీ ఇష్టం. నీకెలా చెయ్యాలనిపిస్తే అలాగే చెయ్యి. అయితే నాకు మాత్రం మిగిలిపోయిన ఆ ఒక్క ఆశ తీర్చి వెళ్ళురా అంటూ దీనంగా అర్థింపుగా ధ్వనించింది ఆయన గొంతు. నా పెళ్లి సంగతే కదా, తప్పకుండా చేసుకుంటాను. స్వప్న చదువు కూడా ఈ ఏడాది పూర్తవుతుంది. ఇద్దరము డాక్టర్లమే కాబట్టి అక్కడ స్టేట్స్లో మా జీవితం హాయిగా గడిచిపోతుంది. మా గురించి నువ్వేం బెంగ పడక్కర్లేదు నాన్న అంటూ ఇక మాట్లాడేదేమీ లేనట్టుగా లేచి నుంచున్నాడు చరణ్. బాబు, మీ అమ్మ చనిపోయి నువ్వు పసిగుడ్డుగా ఉన్నప్పటినుంచి నేను నిన్ను అంటి పెట్టుకునే ఉన్నాన్రా. నువ్వు వెళ్ళిపోతే నేను ఒంటరినైపోతాను. నాకెవ్వరూ లేరురా. నువ్వు నా దగ్గరే ఉండరా. చిన్నప్పుడు నిన్ను ఎంతగా మురిపెంగా పెంచుకున్నానో నిన్ను, నీ కుటుంబాన్ని కూడా అలాగే పెంచాలనుకుంటున్నాను. నా కళ్ళ ముందే ఉండాలి అనుకుంటున్నాను. మీకు ఏ లోటు రానివ్వను అంటూ మరొక్కసారి ప్రాధేయపడాలి అనుకున్నాడు. చరణ్ని గుండెలకు పొదుముకొని కరువు తీరా ఏడ్చెయ్యాలి అనుకున్నాడు. కానీ దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. జారుతున్న కన్నీటిని ముంజేదితో తుడుచుకుంటూ చెప్పాడాయన. సరే బాబు, నీ ఇష్టం. నేను ఊరికి వెళ్ళేలోగా ఒక్కమారు స్వప్నని ఇక్కడికి పిలువు. మీ అత్తామామల్ని కలిసి ముహూర్తాలు నిర్ణయించుకుందాం అంటూ క్రితం రోజు జరిగిన సంభాషణను తలుచుకుంటూ పడుకున్న చరణ్కి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఆ రోజు ఆదివారమని, స్వప్న వస్తానన్న రోజు అని. అంతే, ఒక్క ఉదుటున దుప్పటి పక్కకు తోచి లేచి కూర్చున్నాడు. హుషారుగా ఈల వేసుకుంటూ టవల్ తీసుకుని బాత్రూంలోకి దూరాడు. స్వప్న అతని మేనమామ కూతురే కాదు, చిన్ననాటి నుంచి మంచి నేస్తం కూడాను. చిన్ననాటి స్నేహం, బంధుత్వం ప్రేమబంధంగా మారటానికి ఎంతో కాలం పట్టలేదు. కానీ తను స్టేట్స్కి అప్లై చేస్తున్నట్టు ముందుగా స్వప్నతో చెప్పలేదు. నిన్ననే ఆర్డర్స్ వచ్చాయి. ఈ శుభవార్తను స్వప్న రాగానే చెప్పి సర్ప్రైజ్ చేయాలి. భవిష్యత్తులో తాను, స్వప్న గడపబోయే అందమైన జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఒకంత ఆలస్యంగానే స్నానం పూర్తి చేశాడు చరణ్. అంతలో స్వప్న రానే వచ్చింది. ఆమెతో పాటే వెంకట్రామయ్య గారు కూడా వచ్చారు. గబగబా డ్రెస్ చేసుకొని తనకి వచ్చిన ఆర్డర్స్ కవర్ని స్వప్న చేతిలో ఉంచి విజయ గర్వంతో చూశాడు చరణ్. స్వప్న నెమ్మదిగా చదువుతూ ఉంటే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. చదవటం పూర్తయ్యాక నిరాసక్తంగా ఆ లెటర్ని మడిచి కవర్లో పెట్టేసింది. ఏంటి స్వప్న, ఇంత గుడ్ న్యూస్ నీ ముందు ఉంచితే కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పాలనిపించలేదా అంటూ చరణ్ ముఖం మార్చుకుని అడిగాడు. అది నీకు గుడ్ న్యూస్ కావచ్చు, నాకు కాదు అంటూ నిర్మోహమాటంగా చెప్పిందావిడ. చరణ్, వెంకట్రామయ్య గారు ఇద్దరు కూడా ఒకేసారిగా ఆశ్చర్యంగా చూశారు ఆమె వైపు. అదేంటి స్వప్న, నీకు స్టేట్స్లో సెటిల్ అవ్వాలని లేదా అంటూ అడిగాడు చరణ్ తేరుకొని. అలా అని నేనెప్పుడూ చెప్పలేదే. నువ్వు అలా ఎందుకనుకున్నావు అంటూ అడిగింది. మరి కూపస్థ మండూకంలా ఇక్కడే ఇలాగే ఉండిపోతావా? జీవితంలో పైకి రావాలని లేదా అంటూ వెటకారం ధ్వనించింది చరణ్ గొంతులో. పైకి రావడం అంటే ఏంటి? పరాయి దేశంలో పరాయి పంచన బతకటమా? మళ్ళీ బానిసత్వంలో మగ్గాలనే ఆలోచనలో ఉన్నట్టున్నావు నువ్వు అంది స్వప్న. అర్థం లేకుండా మాట్లాడకు. ఇది ఈ రోజుల్లో కామన్. లైఫ్ అంటే విదేశాల్లోనే లైఫ్, ఇక్కడ కాదు అన్నాడతను. అది నీ అపోహ. నేను మాత్రం కష్టపడి సీటు తెచ్చుకొని మెడిసిన్ చదువుకుంది మన దేశంలో పేదలకు సేవ చేయటానికే.
అంటూ దృఢంగా చెప్పింది స్వప్న. మూర్ఖంగా వాదించక స్వప్న. జీవితాంతం పేదలకు సేవ చేస్తూ ఉంటే మనం పేదరికంతో చావాల్సొస్తుంది. మనం ఎవరి కోసమో ఎందుకు బతకాలి? మన జీవితం మన ఇష్టం అన్నాడతను. అలా అన్నావు బాగుంది. మామయ్య ఇంతకాలం తన కోసం కాక నీకోసమే జీవించి నిన్ను ఇంతవాణ్ణి చేశాడు. ఆయన పట్ల నీకు బాధ్యత లేదా అంటూ అడిగింది స్వప్న. లేదని ఎవరన్నారు? నాన్న మనతో రానంటున్నాడు. నాన్న ఇక్కడే సుఖంగా ఉండేలాగా ఏర్పాట్లు చేసే వెళ్దాం. నాకు బాధ్యత ఎందుకు లేదు? ఆయన రానని మొండికేస్తే నేను మాత్రం ఏం చేయగలను అన్నాడతను. చూడండి డాక్టర్ చరణ్ గారు, మీరు మెడిసిన్ చదివి పెద్ద డాక్టర్ అయిపోవచ్చు గాని ఒక చిన్న విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. అదే మానవత్వం అంది స్వప్న. ఏమిటి స్వప్న నువ్వు చెప్పేది అన్నాడు చరణ్. స్వప్న చెప్పడం మొదలెట్టింది, చాలా నెమ్మదిగా స్పష్టంగా. ఒక చెట్టు మహావృక్షమై నిలిచి తను బ్రతుకుతూ 10 మందికి నీడనిచ్చి ఒకచోట స్థిరంగా ఉన్నప్పుడు హఠాత్తుగా దాన్ని వేళ్లతో సహా పెకిలించుకుపోయి నువ్వు వేరే చోట నాటి పెంచాలని చూసినా అది పెరగదు, చనిపోతుంది. మామయ్యకు కూడా ఓ స్థిరత్వం, హుందాతనం ఉందిక్కడ. ఆయన ఏం చిన్నపిల్లాడు కాదు మనతో పాటు వచ్చేయడానికి. ఈ వయసులో ఆయన వ్యక్తిత్వం ఎంతో స్థిరంగా ఉంటుంది. మనలాగా డోలాయమానంగా ఉండదు. అందరూ నీల పరిసరాలకు అనుగుణంగా వెంటనే మారిపోరు. ఆయన సెంటిమెంట్స్ని గౌరవించాల్సింది పోయి, ఛా నువ్విలా మాట్లాడతావని అస్సలు ఊహించలేదు అంటూ ఆ పైన మాట్లాడలేకపోయింది స్వప్న. వెంకట్రామయ్య గారు చెమర్చిన కళ్ళతో కృతజ్ఞతగా చూశారు స్వప్న వైపు. చరణ్కి ఏం మాట్లాడాలో తెలియటం లేదు. మళ్ళీ స్వప్నే అంది, బాగా బతకాలనుకోవడంలో తప్పులేదు చరణ్, కానీ దానికి మరీ అంత మెటీరియలిజం అక్కర్లేదు. ఒకవేళ మామయ్య కూడా నీలాగే ఆలోచించి ఉంటే నువ్వెక్కడ ఉండేవాడివో తెలుస్తుందా? అనాథ శరణాలయంలో అంది స్వప్న. దెబ్బ తిన్నట్టుగా చూశాడు చరణ్. అమ్మ స్వప్న, ఎందుకులేమ్మా అంతంత మాటలు? అబ్బాయి ఇష్టపడుతున్నాడుగా, తన ఇష్టప్రకారమే కానివ్వు. అమ్మా నాన్నలతో మాట్లాడి ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పడానికి నిన్ను రమ్మన్నానే గాని బాబు మనసు నొప్పించడానికి కాదు తల్లి అంటూ నొచ్చుకున్నారాయన. స్వప్న అంది, చూడు చరణ్, మామయ్య ముఖాన్ని ఒక్కసారి చూడు. నువ్వెంత నిర్లక్ష్యంగా మాట్లాడినా ఆయన మాత్రం నీ సుఖాన్నే కోరుకుంటున్నాడు గాని నిన్ను పల్లెత్తు మాట అననివ్వటం లేదు. అది కన్నప్రేమంటే. పసితనంలో మనం ప్రతి దానికి తల్లిదండ్రులపైనే ఆధారపడతాం. అలాగే వారు కూడా పెద్దవాళ్ళయ్యాక పసివాళ్ళవుతారు. అప్పుడు మనమే కదా తల్లిదండ్రులుగా వారిని పెంచగలగాలి. అలా చేయలేని నాడు ఈ మానవ జన్మకు అర్థం లేదు చరణ్. ఎంత చదివినా మన చదువులన్నీ కూడా నిరర్ధకం అంది స్వప్న. ఆ క్షణం వెంకట్రామయ్య గారికి స్వప్న తన తల్లిలాగా కనిపించింది. ముఖాన్ని చేతులతో దాచుకొని పసి పిల్లాడిలా బావురుమన్నాడాయన. అనునయంగా ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుని చెప్పింది స్వప్న ఈ మాటలు. చరణ్, ప్రశాంతంగా ఆలోచించు. పరాయి దేశం నీకంత అందంగా కనిపిస్తూ సొంత గడ్డ అంత అసహ్యంగా ఉంటే నీ ఇష్టం మరి. అమ్మనే అసహ్యించుకునే విష సంస్కృతికి నువ్వు స్వాగతమే పలుకుతావో, కన్న తండ్రి దగ్గరే ఉండి అతని బాధ్యత తీసుకుంటూ ఈ కన్న తల్లిలాంటి ఈ దేశంలోనే ఉండి సేవ చేస్తావో అంతా నీ ఇష్టానికే వదిలేస్తున్నాను. తొందరేం లేదు, స్థిమితంగా ఆలోచించుకో. మనం బావామర్దల్లమైనా ఏనాడు కూడా వరసలు పెట్టుకుని పిలుచుకోలేదు. చిన్నప్పటినుంచి ప్రాణ స్నేహితుల్లాగే పెరిగాం. అందుకే ఒక ఫ్రెండుగా సజెస్ట్ చేస్తున్నాను చరణ్. నీ ఆలోచన ధోరణి సరైందో కాదో నువ్వే నిర్ణయించుకో. అంతవరకు మామయ్య మా ఇంట్లోనే ఉంటారు. పదండి మామయ్య అంటూ వెంకట్రామయ్య గారి చేతిని అందుకొని నెమ్మదిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది స్వప్న. అంతలో వెనక నుంచి చరణ్ గద్గద స్వరంతో పిలిచాడు, నాన్నా అంటూ. వెంకట్రామయ్య గారు ఆశ్చర్యంగా అటువైపు తిరిగి చూశాడు. ఒక్క ఉదుటిన వచ్చి ఆయన గుండెలపై వాలిపోయి బావురుమన్నాడు చరణ్. నన్ను క్షమించు నాన్నా, నన్ను క్షమించు అంటూ పసి పిల్లాడిలా ఆయన గుండెల్లో ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చాడు చరణ్. బాబూ ఊరుకోరా, నువ్వేడిస్తే నేను చూడలేను. నా తండ్రివి కదా, ఊరుకోరా అంటూ ఆయన అమూల్యమైన పెన్నిది చేజారిపోయి
తిరిగి దక్కినట్టుగా అపురూపంగా మరింత గాఢంగా తన బిడ్డను గట్టిగా గుండెకు హత్తుకొని రోదించసాగారు. నుదుటిపై ముద్దుల వర్షం కురిపిస్తున్నారు. కళ్ళు తుడుచుకుంటూ ఆ ప్రేమ బంధాన్ని తనివితీరా చూస్తూ నిల్చుంది స్వప్న. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా బంధం అనే కథని. చేతికందిన కొడుకు తనని వదిలేసి ఒంటరివాణ్ణి చేసి అమెరికాకి, పరాయి దేశాలకి వెళ్ళిపోతానంటే ఆ తండ్రి ఎంత బాధపడిపోతాడో. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన స్వరూప్ సిన్హా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.